యూరియా కోసం పాటలు పడుతున్నట్టు కానీ ఎక్కడ కూడా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ కూడా మరి వీడియోస్ బయటికి రావట్లేదు. అన్లెస్ తెలంగాణలోనే మరి అత్యధిక శాతం తెలంగాణలోనే ఇబ్బంది అవుతుంది. తెలంగాణలోనే ఈ ప్రాబ్లం ఉన్నట్టు క్లియర్గా మనకి తెలుస్తూ ఉంది. ఏం ప్రాబ్లం ఉన్నట్టు తెలంగాణలో? ఎస్, యూరియా ప్రాబ్లం ఉన్నట్టు. ఈ యూరియా రానున్న పంచాయతీ ఎన్నికల కొంప ముంచబోతోందా అంటే నాట్ ఓన్లీ యూరియా, యాజ్ యూజువల్ ఎప్పుడు మాట్లాడినా, లేటుగా మాట్లాడినా, లేటెస్ట్గా మాట్లాడినా ఏవైతే సంక్షేమ పథకాలు ఎక్కువ సిటీలో ఉన్న వాళ్ళకన్నా కూడా గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎక్కువ అందుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ తులం బంగారం తీసుకుందాం. తులం బంగారం 1,00,000 అయింది. వీళ్ళు తులం బంగారం ఇస్తామన్నారు, అది లేదు. ఓకే, మహిళలను లక్షాధికారులను చేస్తామని మా బట్టి విక్రమార్క గారు చెప్పినారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. అట్లీస్ట్ నెలకు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ఇస్తామన్నారు, అది లేదు. సరే, రాగానే వీళ్ళు పనిచేయాలని కోరుకుంటున్నాం అనడం వచ్చి కూడా 2 సంవత్సరాలు ఇంకా పూర్తి కాలేదు, అప్పుడే ఇవన్నీ అడుగుతున్నారు అంటే మీరే ప్రచారం చేసిరట్లా. ఏమని 100 రోజుల్లో 6 గ్యారెంటీలు, అదేదో సినిమాలో ఉత్తుత్తి బ్యాంక్ ఉత్తుత్తి బ్యాంక్ ఉత్తుత్తి బ్యాంక్ అని చెప్పి వినోదం అనుకుంటా ఒకటి నడుస్తూ ఉంటుందట. ఫేక్ బ్యాంక్ ఒకటి సృష్టించేసి ఉత్తుత్తి బ్యాంక్ అని ఆ బ్యాంక్ పేరు ఉత్తుత్తి బ్యాంక్ అని పెట్టారు. సో అట్లనే ఇక్కడ ఎట్లనైతే ఆ ఉత్తుత్తి బ్యాంక్ అని ప్రచారం జరిగిందో ఇక్కడ అట్లనే ఉత్తుత్తి మేనిఫెస్టో, ఉత్తుత్తి 6 గ్యారెంటీలను ఒత్తి వలకాల్సి వస్తుంది పదే పదే. మీరు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అని చెప్పి ఉత్తుత్తిగా చెప్పిర్రు. అది తెలంగాణ ప్రజలం మేము నిజం అనుకున్నాం. ఏమైపోయింది? ఇప్పుడు సెప్టెంబర్లో పంచాయతీ ఎన్నికలట. సెప్టెంబర్లో పంచాయతీ ఎన్నికలకు ఇప్పుడు సరే ఓడిపోయినా గెలిచినా పంచాయతీ ఎన్నికలు అయితే పెట్టాలి కదా. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు బమ్మిన్ చేసినా తీసుకొచ్చి దాని మీద బొమ్మను కూర్చోబెట్టినా ఏం చేసినా సరే మనకి ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికలు ఇప్పటికే హైకోర్టు మొట్టికాయలు వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎప్పుడు పెడతారు? ఇంకా లోకల్ ఎవరు లేరు, ఎప్పుడు పెడతారు ఇంకా పంచాయతీ ఎన్నికలు? ఇంకెన్ని రోజులు దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తారు, ఇంకెన్ని రోజులు దాన్ని డ్రాగ్ చేసుకుంటూ వస్తారు అని చెప్పి హైకోర్టు ఆఫ్ తెలంగాణ అడుగుతూనే ఉన్నది మన గవర్నమెంట్ని. కానీ ఇప్పుడు ఎటకేలకు సెప్టెంబర్లో మరి పెడతామంటున్నారు. కానీ గ్రామ స్థాయిలో మనం చూస్తే మిల్లర్లతోటి పంచాయతీ, ఆరబోసిన వడ్లు మొన్న కొనుక్కోవడానికి పంచాయతీ. అవునా కాదా? ఇప్పుడు నేను ఏదో చెప్తున్నానని కాదు, ఆరబోసిన వడ్లు కొనుక్కోవడానికి పంచాయతే, తడిసిన వడ్లు కొనుక్కోవడానికి పంచాయతే, క్వింటాలు కొంటామంటారు, మళ్ళీ దాంట్లో తేమ అంటారు, అదంటారు, ఇదంటారు, దోమ అంటారు, పక్కన ఒక కామా పెడతారు. మళ్ళీ ప్రైవేట్ వాడు ఇంకోరు కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి, కళ్ళల్లో ఒత్తులు వేసుకొని రైతులందరూ ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి తెలంగాణలో. డ్యాములు ఉంటాయి కానీ నీళ్లు రావు పొలాలకు. ఎండాకాలంలో బోర్లు ఎండిపోవడం మనం చూసినాం, కరెంటు కోతలు మనం చూసినాం. సో ఇవన్నీ ఉన్నాక గ్రామ స్థాయిలో అందులో బహిరంగంగా నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారు? మా కార్యకర్తలకే ఇండ్లు అంటున్నారు. డైరెక్ట్గా వాళ్ళు నయాన్ అంటుండ్రో భయాన్ అంటుండ్రో తెలియదు కానీ మా కార్యకర్తలకే ఇల్లు అని చెప్తా ఉన్నారు వాళ్ళు. అంటే ఇటువంటి పరిస్థితిలో మనం ఉన్నామని చెప్తున్నాను నేను. ఇటువంటి పరిస్థితులకి మనం దిగజారినాం, ఇటువంటి పరిస్థితులకి మనం ఉన్నాం. సో అందుకని మరి పంచాయతీ ఎన్నికలు మనం చూస్తే సెప్టెంబర్లో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రాథమిక అంచనా. నేడు పిఏసి సమావేశం, ఎలక్షన్స్పై అభిప్రాయ సేకరణ. బీసీలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లకు యోచన. హాజరు కానున్న సీఎం రేవంత్, మీనాక్షి నటరాజన్. పిసిసి చీఫ్ ఎన్నికలు ఆలస్యం చేయొద్దని ఇప్పటికే నేతల ఒపీనియన్. సో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రాథమిక అంచనా. నేడు పిఏసి సమావేశం, ఎలక్షన్స్పై అభిప్రాయ సేకరణ. హాజరు కానున్న సీఎం రేవంత్, మీనాక్షి నటరాజన్. పిసిసి చీఫ్ ఎన్నికలు ఆలస్యం చేయదని నేతల ఒపీనియన్. బీసీలకు పార్టీ పరంగా 42 రిజర్వేషన్లు ఇవ్వాలని, 42% రిజర్వేషన్లు ఇవ్వాలని యోచన. ఇప్పుడు గవర్నరు ఆమోదముద్ర తెలపలే, కేంద్రం చప్పుడు చేస్తలేదు. ఎందుకని? ఇప్పుడు ఆమోదముద్ర తెలిపితే గవర్నరు ఎవరికి పోతుంది? కాంగ్రెస్కి పేరు వస్తుంది. ఎందుకని? వీళ్ళు ఏదో కొట్లాడినట్టు అట్లీస్ట్ యాక్టింగ్ అనే చేసారు కాబట్టి. సో కాంగ్రెస్కి పేరు వస్తే మన ఇబ్బంది అవుతుంది కాబట్టి సో వీళ్ళు
మింగలేరు, కక్కలేరు, దాన్ని ఏం చేయలేక సైలెంట్గా పాస్ పెట్టిర్రు. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు దీనివల్ల పార్టీలు వ్యక్తిగతంగా అంటే వాళ్ళు వారి వాళ్ళ స్వయంగా 42% రిజర్వేషన్ అనేది తీసుకోవాలి. అంటే 42%, ఎస్ 42% రిజర్వేషన్ అనేది పార్టీలు స్వయంగా వారు ప్రకటించుకోవాల్సినటువంటి పరిస్థితుల మనం ఉన్నాం. బట్ ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మనం చూడాలి. ఎక్కడెక్కడ అది ఏ ఏరియాస్లో ఎక్కడెక్కడ 42% రిజర్వేషన్ ఇవ్వాలి, సో ఆ ఏరియాల్లో గెలుస్తారా ఓడతారా ఇవేమీ లేదు. కానీ ప్రాథమికంగా 42% రిజర్వేషన్ అయితే ప్రతి ఒక్క పార్టీ ఇచ్చేటువంటి పరిస్థితి తెలుస్తోంది. స్వయంగా కాంగ్రెస్ పార్టీ 42% మనమే ఇచ్చుకుందాము అని చెప్పి, పార్టీ పరంగా ఇచ్చుకుందామని చెప్పి డిసైడ్ అయితే చేసుకున్నారట. మరి రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలు సెప్టెంబర్ నెలలో నిర్వహించాలని అధికార కాంగ్రెస్ ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఎలక్షన్స్ పై పార్టీ నేతల అభిప్రాయాలు సేకరించనున్నారు. నేడు గాంధీ భవన్లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం, పిఏసీ టీపీసీసీ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పలువురు మంత్రులు హాజరుగానున్నారు. అభిప్రాయాల సేకరణ నేడు జరిగే పిఏసీ సమావేశంలో ప్రధానంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్లాలా లేదా వెంటనే నిర్వహించాలా అనే దానిపై అభిప్రాయాలు సేకరించనున్నారు. దీంతో పాటు ఓట్ చోర్ గద్దీ చోర్ అంశంపై రాష్ట్రంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు ఈ నెలలో ఉన్నట్టు తెలుస్తోంది. సో ఇక్కడ 25న కేబినెట్ సమావేశం, సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన స్థానిక ఎన్నికలు, అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చ, గోశాల పాలసీ, గిగ్ వర్కర్స్ బిల్లు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ చట్ట సవరణ పైన డిస్కషన్ అట రేపు.